నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎలక్షన్ గెలుచుడే కదా, ఒక్కటి గుర్తుంచుకోండి. ఈ ఎలక్షన్ మనం గెలిస్తే మన గవర్నమెంట్ పక్కా, అవునా కదా? మన సర్కార్ రావడం వద్దా? ఢిల్లీలో ఎవరు వచ్చింది? ఎవరిది? ఇప్పుడు ఇక్కడ ఎవరు కావాలి? ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలింది? మిగిలింది. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది. ఢిల్లీలో ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది? గాడిది గుడ్డు. లాస్ట్ మిగిలింది కదా, ఒకటి మిగులుతుంది వాళ్ళకి. మరి ఈడేమో చేస్తాడు, ఇక్కడ ప్రజలు గట్టిగా మోసం చేస్తున్నాడు. ఇంతమంది రకంగా చాలా విషయాలు చెప్పిండు. ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా 4,000 రూపాయలు నిరుద్యోగులు బుద్ధిస్తారాడు. ఇచ్చిండా? ఇంతవరకు ఎంత ఇవ్వాలంటే 14 నెలల వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి 56,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఏమి ఇచ్చింది మనకు? గాడిది గుడ్డు ఇచ్చింది, అవునా కదా? ఇవాళ పిఆర్సీ ఇస్తున్నారు. ఎవరికి? 22 నెలల నుంచి పిఆర్ కోసం ఎదురు చూస్తారు. పిఆర్సీ ఇస్తామన్నారు. పిఆర్సీ కమిటీ నివేదిక లేదు, పిఆర్సీ కమిటీ సమావేశం లేదు. 20 నెలల నుంచి ఎదురు చూస్తున్నారు. పిఆర్సీ ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4 టీఏలు ఇస్తారు, 5 టీఏలు ఇస్తారు. ఇక చూడు, అవదుడు, నన్ను చూడు, నా అంత చూడ, ఇస్తా అని చెప్పి లాస్ట్ కు టీఏలే. ఏమిచ్చిర్రు? గాడి గుడ్డిచ్చిర్రు. ఇవాళ రైతులకు గాడి గుడ్డ ఇచ్చిర్రు. ఇలా 18 సంవత్సరాలు దాటితే ఒక్కొక్క తల్లికి, ఒక్కొక్క చెల్లెకి, ఒక్కొక్క తమ్ముడికి ఏమిస్తున్నారు? స్కూటీలు ఇస్తారు. చెల్లెలకు స్కూటీలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? గాడి గుడ్డు ఇచ్చారు. రైతులకు 15 రూపాయలు భరోసా ఇస్తారు. ఇచ్చిర్రా? అందరికి ఏమిచ్చిర్రు? 12,000 రూపాయలు కూలీలకు ఇస్తారు. ఇచ్చిర్రా? ఏమిచ్చిర్రు? ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గిరగిర పోయి ఢిల్లీ పోయి చూడు తెలంగాణలో 18,000 రూపాయలు ఇచ్చినారు. 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధి ఇచ్చినాం. మమ్మల్ని గెలిపిర్రి. ఇక్కడ యువకులకు ఢిల్లీలో 8,500 రూపాయలతో ఇవ్వండి. మళ్ళీ ఈయన గాడే మీకు గీడికొచ్చాయి మిక్తారని చెప్పి మేము పోయి మా తెలంగాణలోకి ఇట్లా మోసం చేసి గాడిది గుడ్డు చూపెట్టాడు. మీకు కూడా గాడిది గుడ్డు ఇస్తా, తీసుకుపోయి రేవంత్ రెడ్డి గీడంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడిది గుడ్డిచ్చి ఏ విధంగా గుణపాఠం చెప్పిన ఒక్కసారి ఇక అన్ని కథమన్నా. ఇంతకుముందు రకంగా చెప్పినట్టు కేసీఆర్ అంటే ఐలాండ్ లేక్, రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదేం లేక. ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు, ఇవే అబద్ధాలు చెప్పాడు, పార్టీ కొలాప్స్ అయిపోతాడు. హర్యానా వేడు, ఇక చూడు నేను తెలంగాణలో ఇది చేస్తా, అది చేస్తా, ఇది వికినాడు. హర్యానాలో ఏమైంది కదా మడాష్. ఇలా ఢిల్లీ వేడు, 3 సార్లు వేడు, 3 సార్లు 3 మీటింగ్లు పెట్టిండు. ఇలా నేను తెలంగాణలో ఇది ఓడిచినా అది ఓడిచినాడు. ఇలా మడాష్. ఏడవైనా కేసీఆర్, ఏడవైనా రేవంత్ రెడ్డి, ఏడికైనా ఆ పార్టీలు మొత్తం గెల్లం చేస్తున్నాయి. ఇలా మొత్తం ఏడవైనా మోడీ అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ విశ్వసిస్తున్న నమ్మకంతో ఉన్నారు. కాబట్టి మన దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇలా వాతావరణం వస్తుందన్న. అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 అభ్యర్థులు, టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కొమరయ్య గారు, ఇలా అంజరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి. భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించి ఎవరైతే కొట్లాడతారో, ఎవరైతే ప్రశ్నించే మనస్తత్వం ఉందో, ఎవరైతే ప్రశ్నించే గొంతు కావాలో, ఇలా సమస్యలు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ, నిరుద్యోగ యువత కానీ వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించే దమ్మున్న, ప్రశ్నించే గొంతున్న, ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలని చెప్పి ఇలా దమ్మున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా 2 దమ్మున్న వ్యక్తులు ఇలా పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేధావులు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు డిఏలు రాకుండా ప్రశ్నించడం ఇవ్వలేడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ పిఆర్సీల గురించి మాట్లాడేటోడు ఎవరు గారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రమోషన్ల గురించి మీ గురించి మాట్లాడేటోడు ఎవరుండరు. ఇలా కాంగ్రెస్ పార్టీకి యువకులు ఓటేస్తే మీ నిరుద్యోగం గురించి మాట్లాడే ప్రయత్నం ఎవరు చేయరు. అరే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలి ఇస్తాను. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు. అరే నా నరేంద్ర మోడీ సంవత్సరం లోపల
సంవత్సరం లోపల 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి సంవత్సరం లోపల 9,25,000 మందికి ప్రధానమంత్రి మన రోజ్గార్ మేళా పేరు మీద ఇలా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. ఇలా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా ప్రైవేటు ఉపాధ్యాయ సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యంతా కూడా ఇలా ఇబ్బంది పడే పరిస్థితి. పిల్లలకు హార్ట్గా కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రైవేట్ యాజమాన్యాలు దొరుకుతున్నాయి, ఎక్కడ పోయినా గిరిగెదుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తేనే శాసన మండలిలో బీజేపీ ప్రశ్నిస్తేనే మాకు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది తప్ప లేకుంటే రాదు అని చెప్పి అలా వాళ్ళు కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. మన రైతులు ఓటు హక్కు లేని రైతులు కూడా ఇలా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలవాలనుకుంటారు. ఓటు హక్కు లేని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, అన్న భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించండి. ఇలా ప్రశ్నించే వ్యక్తులు కేవలం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కొట్లాడిది మనం అన్న ఇక్కడ ఇలా 317 జీవో పేరుతోని కేసీఆర్ తెచ్చిన జీవో ఇలా పుట్టుకోవాలి చెట్టుకోవాలండి. ఇలా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇలా బాధపడుతుంటే 317 జీవోకు వ్యతిరేకంగా ఇదే కరీంనగర్ లో మనం అందరం కలిసి ఏ విధంగా ఉద్యమం చేస్తామో, ఏ విధంగా యుద్ధం చేసి జైలుకి వెళ్ళమో ఆలోచన. పొట్టు పోలీసులు కొడితే కాళ్ళు చేతులు ఉరిగినాయి, ఫైర్ ఇంజన్ నిలదొడితే కార్యకర్తలు సోద పడిపోయారు, గిరగిర గుంజుకపోతే కాళ్ళు చేతులు తలలు పడిగినాయి. అయినా జైలుకి వెళ్ళం ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం రాలే, కేవలం తపస్ మాత్రమే వచ్చింది. మీరు ఉపాధ్యాయులు వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం కొట్లాడింది మేము, మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడింది మేము, మీకోసం జైలుకి వెళ్ళి మేము. ఆ రోజు రేవంత్ రెడ్డి రాలే, ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే, ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రాలే, ఆ రోజు వెంకటరెడ్డి రాలే, ఆ రోజు ఎవరు రాలే. మీ సమస్యల కోసం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చింది. మీకోసం ఎవరు జైలుకి పోలే, మీకోసం ఎవరు లాఠీ దెబ్బతిలే, మీకోసం లాఠీ దెబ్బతిని మీకోసం జైలుకి ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. నిరుద్యోగ సమస్య మీద గల్లీలో నిరుద్యోగం మార్చి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మీ డిఏల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, మీ పిఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది భారతీయ జనతా పార్టీ. ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము. ఇలా లాభపడేది మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది. ఒక్కసారి మాకు మోసం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు. మాకు వేయాల్సిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాడిది గుడ్డు మీ చేతికిచ్చిరో, ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతుర్రో ఇలా మనం అందరం అనుభవిస్తున్నాం. ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటులు ఇలా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి 12,70,000 ఐటీ ఎగ్జామ్షన్ మీకు ఇచ్చిన వల్ల ఢిల్లీలో ఉద్యోగులు మేధావి వర్గం అంటే కూడా వన్ సైడ్ ఎక్కడ ఓటు గుద్దుతే ఇలా కమలం పువ్వు వికసించి చీపురు కొట్టకపోయింది. కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఢిల్లీలో మేధావి వర్గం బీజేపీకి ఓటేసింది. ఇక్కడ మేధావి వర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుందా అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న. మేధావి వర్గం తప్పు చేద్దన్న. చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందుల్లో పడుతున్న విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గం గుర్తుంచుకోవాలి. ఇలా బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ లేడు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటన్నా దీనిలో ఏమనలేదు. ఎందుకంటే డ్రగ్స్ కేసు అన్నారు, కేసు అయిందా కాలే, ఢిల్లీ పోయి మాట్లాడకసుకున్నాడు. ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ మీకే సపోర్ట్ చేస్తామని చెప్పండి. కాళేశ్వరం కేసు అన్నారు, ఏమన్నా అయిందా లేదు. ఢిల్లీకి పోయి మళ్ళా వెండు సార్ మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం మీకే సపోర్ట్ చేస్తాం మమ్మల్ని జైలుకి పంపుతాడు. ఫామ్ హౌస్ కేసు అయింది, ఏమన్నా అయిందా ఏం కాలే. మళ్ళా ఢిల్లీకి మాటిచ్చుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పేది. నిన్న కాక మొన్న ఇలా ఈ రేస్ కార్ ఫార్ములా సంబంధించి కేసు అయింది. సుప్రీంకోర్టు వద్దని సుప్రీంకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది, హైకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది. ఏమైంది ఇలా కేసు ఏమైంది? రేపు ఎల్లుండి అరెస్ట్ అన్నారు, 2 రోజులు అరెస్ట్ చేస్తామన్నారు, 24 గంటలప్పుడు అరెస్ట్ చేస్తామన్నారు. ఏమన్నా అయిందా కాదే. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఏంటంటే శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి
ఇవాళ మనము ఒక్కటి కావాలి. మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇద్దరి మధ్యలో లోపాయికారి ఒప్పందం కుదిరింది కాబట్టి కేసీఆర్ కుటుంబం జైలు పోతలేదు. కేసీఆర్ కుటుంబం మీద కేసుల విషయంలో తాత్సారం చేస్తున్న విషయం 100% వాస్తవం. అందుకే దాని నుంచి దృష్టి మళ్లించడానికే ఇలా కుల గణనను తీసుకొచ్చి ఇవాళ హిందువులను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి చాలి. ఎట్లా పెడతారన్నా ఇలా బీసీ జాతిని ఈ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుంది. ఇలా తుర్కోలను తీసుకొచ్చి ఇలా బీసీలుగా గుర్తిస్తే బీసీ సమాజం నడవాలని ఒక్కసారి బీసీ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ఆలోచించాలి. అరే హైదరాబాద్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తే ఈ రోజు హైదరాబాద్ లో హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువు గెలవలేదన్నా, ఒక్క హిందువు గెలవలేదన్నా. ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో గాని, ఏ గ్రామాల్లో గాని, ఏ పట్టణాలు గాని ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల గెలవలేరు. మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేరదచ్చి చేతి పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని. అలా ఏమైందన్నా బీసీ సమాజం, ఏమైందన్నా బీసీ సంఘాలు ఊగేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు బీసీలను ఉద్ధరిస్తామన్న వ్యక్తులు ఎవరు? కులాల మీద పాపులేషన్ తగ్గించింది వాళ్ళ. ఇలా ముస్లింలు బీసీగా గుర్తిస్తే ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా మా వాళ్ళిద్దరు గెలిపాడు, మా వాళ్ళ ముగ్గురు గెలిపాడు. ఇంకో 7,400 అన్న నలుగురు శాసన మండలిని ఈ నలుగురు సభ్యులు కలిసి దత్తరిల్ల విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వంచం, ముస్లింలను బీసీగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇలా మనం ప్రయత్నం చేస్తాం. ఇలా మేధావి వర్గం ఆలోచించాలి. ఇలా బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు కూడా మధ్య చెప్తున్నాయి. అరే ముస్లింలను బీసీలుగా గుర్తించడం అయింది, ఇదెక్కడి అన్యాయం? బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరించామని చెప్పి అగ్రవర్ణాల్లో కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపుతున్న విషయాన్ని ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుంచుకోవాలి. గుణపాఠం చెప్పండి, మీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పండి. మేము ఎట్టి బస్సులో ముస్లింలను బీసీలుగా గుర్తించాం. మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీ అన్న విషయాన్ని ఇలా మేధావి వర్గం అనుకోవాలి. ఎక్కడైనా బీసీ అన్న ఎన్నికల కమిషన్ మొన్న ప్రకటించిన ఓటర్ లిస్ట్ లో ఓటర్ల సంఖ్య ఎంత అంటే 3,30,00,000. 3,30,00,000 ఓటర్లుంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఎంత చెప్తుందంటే 3,70,00,000 చెప్తుంది. ఇలా మేధావి వర్గం చెప్తున్నారు, నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా 4,30,00,000 వరకు ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు 3,30,00,000 ఉంటారట, జనాభా మాత్రం 3,70,00,000 మాత్రమే ఉంటారట. మరి మిగతా 60 లక్షలు ఏదైనా చచ్చిపోయారా? వాళ్ళ 60 లక్షల మంది ఎక్కడి నుంచి జనగణన కేవలం స్వలాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ ప్రభుత్వం నడపడం కోసం, ఒకరి పొట్ట కొట్టడం కోసం ఈ రోజు కేసీఆర్ సర్వేలో బీసీ జనాభా ఏంటంటే 51% కేసీఆర్ జనాభాను, ముస్లింలు కల్పకుండానే 51% కేసీఆర్ సర్వేలో వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి సర్వేలో మాత్రం బీసీ జనాభా పెరిగాల 46% తగ్గి 46% వచ్చింది. ముస్లింలను కలిపి ఇలా 56% అంటున్నారు. ఎక్కడి అన్యాయమో ఒక్కసారి వచ్చాడు. ఎవరిని పెంచుకున్నా ఇబ్బందులు, కానీ ఇంకొకరు పొట్టకుంటాడని ఏ సమాజం గుర్తించారో విషయాన్ని గురించి మనం ఆలోచించాల్సి. ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే ఇలా ఎట్లా భరిద్దామో ఒక్కసారి వచ్చాడు. కాబట్టి మేధావి వర్గం అంతా దయచేసి ఆలోచించండి. మీకోసం ఉద్యమించే పార్టీ ఎవరు? మీకోసం కొట్లాడిన పార్టీ ఎవరు? మీకోసం జైలుకున్న పార్టీ ఎవరు? మీకోసం హరిజనులు శ్రమించే పార్టీ ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి మీకు ఐటీ ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రశ్నించే వ్యక్తులు కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా అంజిరెడ్డి గాని, మా కొమరే గాని, అక్కడ సరోత్తర్ రెడ్డి గాని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా
మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపు మండలి కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓట్లున్నాయి. దయచేసి కరీంనగర్ నీతి నిజానికి పెట్టిన గడ్డ ఇలా కార్యకర్తలందరూ కష్టపడి మమ్మల్ని గెలిపించడం అందరూ గెలిపించారు. ఇక్కడ ఇద్దరిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద. మేధావులందరూ కూడా ఓటేయడానికి సిద్ధం ఉన్నారు. మనం పోయి ఓటు రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో ఓటు ఎంచుకునే ప్రయత్నం చేద్దాం. డబ్బుల ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. అధికార మతంతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కానీ ఓటర్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓట్లు పొందాలని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఇలా నీతి నిజానికి నిబద్ధతకు పట్టం కట్టాల్సిందిగా ఓటర్ మహానుభావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు. భారత్ మాతాకి జై శ్రీరామ్. అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోవాలి. అలా ర్యాలీ ఎక్కడా కదా గంటలు అర్ధగంటలు అయిపోతుంది. ఎవరైనా ఒరిజినల్ అయితే అక్కడ అందరూ ఒరిజినల్ కలగతారు కదా. సో ర్యాలీ తొందర స్టార్ట్ అవ్వాలి. తొందర స్టార్ట్ అవ్వాలి ర్యాలీ. భారత్ మాతాకి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.